అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించడంతో వారంతా కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం 4గోసారి పోటీలో దిగినటువంటి కోన రవికుమార్ ప్రస్తుతం మనం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్న ఆయనకి మాత్రం ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన 5 నియోజకవర్గాలు ప్రకటించకపోవడం మాత్రం ఆయనకు కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంతో పాటు పార్టీ టిక్కెట్లు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎటువంటి సమాధానం చెప్తారు ఆయనతో మాట్లాడారు. చూస్తే ఇంకా అనిశ్చిత నెలకొని ఉంది. 16 సీట్లు ప్రకటించాల్సి ఉంది. 5 నియోజకవర్గాలు శ్రీకాకుళం సంబంధించినవి. ఏ విధంగా తీసుకోవచ్చు? అభ్యర్థుల అనిశ్చితను ఎలా తొలగిస్తారు? ఈరోజు రాష్ట్రంలో ఇంకా 16 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంది. అంటే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తుల్లో ఇచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలతో కాకుండా ఇంకా 16 స్థానాలు, అందులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 స్థానాలు ఉన్నాయి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ తేదీ కూడా కాస్త 1 నెల రోజులు వెనక్కి వెళ్ళడం వలన కూడా కాస్త జాప్యం జరుగుతుందేమో అని నేను భావిస్తున్నాను. ఎనీహౌ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ జాప్యంలో వారిలో గుబులు కూడా పెరిగే పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు పార్టీని పరిరక్షించుకుంటూ ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలంగా నిలబెట్టుకుంటూ వస్తూ అరాచక పాలనని ఎదుర్కొని వచ్చిన వారికి మాత్రం ఈ ప్రకటించకపోవడం, ఎన్నికలు కూడా ఇంకో 2 నెలల పాటు నోటిఫికేషన్ దూరం కావడం వాళ్ళు చాలా ఆవేదనగా ఉంది. తప్పనిసరిగా మీరు చెప్పింది వాస్తవం. అది అటువంటి ఆవేదన అనేది అది వర్ణనాతీతం. దాన్ని ఎవరూ కూడా పూడ్చలేము. అయితే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితిని నివేదించగలను తప్ప అభ్యర్థులు మీరు అని చెప్పి ప్రకటించేటటువంటి పరిస్థితి నాకు ఉండదు. లేకపోయినప్పటికి కూడాను వారికి ఏదో కనీసం ఓదార్చేటందుకు కూడా మీకు ఒక ఇది ఉంది కాబట్టి, అంటే ఓదార్చడానికి జిల్లా అధ్యక్షుడిగా నా పరిధి కాదు. అది జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు వాళ్ళు పార్టీ కోసం, పార్టీ దీనికోసం, నిర్మాణం కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా పాటుపడాల్సిందే. ఎందుకంటే ఎవరు రేపు అభ్యర్థులైనా సరే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన అందరిపైన ఉంది. కాబట్టి దీంతో పాటు పొత్తుల వ్యవహారం కూడా ఈరోజు సీట్ల ప్రకటనలో కొంత అనిశ్చితి తెచ్చిపెట్టింది. అవునా? సహజం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు పార్టీని ఒక నిర్మాణం చేసిన తర్వాత పొత్తులు ఈ రాష్ట్రం కోసం పెట్టుకున్నాం. మేమేమి ఏదో రాజకీయ పార్టీలు బెనిఫిట్ కోసం కాదు. ఇది ఈ రాష్ట్ర ప్రజల కోసం పొత్తులు పెట్టుకున్నాం. జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. పెట్టుకున్న పొత్తులు మాత్రం కేవలం పార్టీ అధినేతలే దాన్ని స్వీకరిస్తున్నారు. కానీ స్థానిక అంటే క్షేత్రస్థాయిలో పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరిస్తుంది. అదేం లేదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ తప్పనిసరిగా, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ పొత్తు ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం కాస్త కేడర్ ఉన్నటువంటి పార్టీ. ఇది ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి కొద్దిగా అనిశ్చితి ఉంటున్నా సరే సమయం దగ్గర పడే కొలది ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడం కోసం తప్పనిసరిగా తన జెండా, తెలుగుదేశం జెండాని, అజెండాని పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారు. అందులో భాగంగానే బీజేపీ శ్రీకాకుళం ప్రకటించిన తర్వాత ఈరోజు పార్లమెంట్ కార్యాలయాన్ని కూడా ఆ నియోజకవర్గం కార్యకర్తలు పై దాడి చేసే పరిస్థితి. అంటే శ్రీకాకుళం బీజేపీకి ప్రకటన ఇచ్చారు. కానీ ఇంకా అనేక కారణాల వలన ఇంకా అనేక మార్పులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా వేచి చూద్దాం. ఇంకొక 2-3 రోజుల్లో అన్నీ రూపాంతరం చెందుతాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో దీర్ఘకాలమైనటువంటి వైరం ఏదైతే 2 సామాజిక వర్గాలు ఉందో ఆ వైరం నేటికి కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బలమైన సామాజిక వర్గం చేస్తున్న ప్రజాప్రతినిధి ఈరోజు 2 సామాజిక వర్గం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలోనే సీనియర్ నాయకులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యేకి ఈరోజు కూడా పేరు ప్రకటించబడి అవన్నీ కూడా కాదు. పార్టీ నిర్మాణం, పొత్తు ధర్మాన్ని పాటించడం, దానికోసం చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇక్కడ ఎవరో ఒక వ్యక్తిని కించపరచాలనో, ఒక వ్యక్తిని అగౌరవపరచాలనో, లేకపోతే ఇంకోరెవరో ఏదో చేస్తున్నారనో ఇవన్నీ కూడా కాదు. ఇది మీరందరూ అనేక రకాలు ఊహించవచ్చు. మీడియా అంటే ప్రకటించకపోవడంలో తత్సారమే ఇటువంటి అనుమానాలకు దారితీస్తున్నాయి కదా. తత్సారం కాదు. గెలిపే ప్రాతిపదికగా ముందుకెళ్ళాలి అనుకునేటప్పుడు తప్పనిసరిగా అక్కడ సీనియరా, జూనియరా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. గెలిపే ప్రాతిపదిక. ఎందుకంటే మేము కూడా వైనాడ్ పులివెందుల అనేటటువంటి స్లోగన్తో వెళ్తున్నాం. అంటే పులివెందులనే గెలవాలనుకున్నప్పుడు
పులివెందుల్లోనే గెలిపే ప్రాతిపదిక అభ్యర్థిని నిర్ణయించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాలు అదే సిద్ధాంతం ఉంటుంది. ఒకరికి రవికుమార్ దగ్గర ఒకటి, లేకపోతే ఇంకోరి దగ్గర ఒకటి, ఇంకోరి దగ్గర ఒకటి ఏం లేదు. 175కి 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 175కి 175 నియోజకవర్గాలు గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నాం. దానికి అందుకనే మేము కూడా ఏమన్నామంటే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే ఏదో 160 గెలవడం కాదు, 175 గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే 2024లోనే బీజేపీ కానీ మీ మిత్రపక్షం జనసేన కానీ ఏ నియోజకవర్గాన్ని పోటీ చేసే అవకాశం ఉంటుందా ఈ ఏదైతే 5 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో? ఇది అది ముగ్గురు నేతలు నిర్ణయిస్తారు. నేను ఇందాక చెప్పాను గెలిపే ప్రాతిపదిక. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారు. జనసేన అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందని అంటే తప్పనిసరిగా జనసేన అభ్యర్థి అవుతారు. అలాగని ఏదో 2 నియోజకవర్గ పేర్లు చెప్పగలరా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా? అంటే అది నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. అందుకనే ప్రజలకు ఐవీఆర్ఎస్ ఇస్తున్నారు. ఈరోజు ఒక నియోజకవర్గంలో సుమారు 30-40 వేల మంది ప్రజలకి ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళ ఒపీనియన్ తీసుకుని అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకే ఇక్కడ క్యాండిడేట్ల నిర్ణయం జరుగుతుందే తప్ప పార్టీల అభిప్రాయం కాదు. ఈ తత్సారం ఏదైనా నష్టం జరగబోతుందా, లేకపోతే మీరు గెలుపు గుర్రాల అన్వేషణలోనే వాళ్ళు దొరికేందుకే ఇటువంటి తత్సారం? నష్టమే లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తిరిగాను. ఇంకో 10 రోజులు లేట్ అయినా నేను నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటాను కదా. మాకేమీ ప్రజలు కొత్త కాదు, ఇటువంటి పార్టీ కార్యక్రమాలు కొత్త కాదు, లేదా ప్రభుత్వం మీద పోరాడడం కొత్త కాదు. కేవలం పొత్తులే కొత్త. పదండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే నియోజకవర్గాలు అంటే 5 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించకపోవడం మాత్రం అది కేవలం ఆ అభ్యర్థులు గెలుపు గుర్రాలై ఉండాలనే ఉద్దేశం 3 పార్టీల అధినేతలకు కూడాను ఈరోజు శోధించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఎవరైతే టికెట్లు ప్రకటించారో వారందరూ కూడాను ఎలక్షన్ క్యాన్వాస్ బిజీలో ఉన్నారు. మిగతా వారు మాత్రం తమ పేర్లు ఎప్పుడు వస్తాయా రావా, పొత్తుల్లో భాగంగా బీజేపీకి జనసేన కానీ 2 నియోజకవర్గాలు పోతే మిగిలినటువంటి 3 నియోజకవర్గాల్లో సిట్టింగ్లో ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలు రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నట్టు ఒక ఆందోళన నెలకొంది. ఇప్పటికే చూస్తే కనుక సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులను కళా వెంకట్రావు కూడా ఈ రోజు వరకు ప్రకటించలేదు. అటు శిరీష్ కూడా ప్రకటించే పరిస్థితి. శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజేపీకి కేటాయిస్తున్నారని తెలిసిందే తడుగా టీడీపీ శ్రేణులందరూ కూడా ఎంపీ కార్యాలయం ముట్టడి చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పాలకొండ కూడాను జనసేన కేటాయించే అవకాశం ఉందో అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నిమ్మక జయకృష్ణ కూడా ఆందోళనలో ఉన్నారు. మొత్తం 16 సీట్లు ప్రకటించాల్సిన టీడీపీ జాబితాలో కేవలం శ్రీకాకుళం అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే 5 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంది. అందులో హెచ్ఆర్లకు బీజేపీ కేటాయిస్తున్న ఊహాగానాలు కూడాను వినిపిస్తున్నాయి. అలాగే జరిగితే ఈరోజు గుండప్ప సూర్యనారాయణ కుటుంబం మాత్రం రాజకీయంగా పూర్తిగా విరమించుకునే పరిస్థితి. ఎందుకంటే అక్కడ గుండు శంకర్ రూపంలో ఆ నియోజకవర్గం అనిశ్చిత నెలకొన్న ఈ నేపథ్యంలో పాతపట్నం కూడాను మామిడి గోవింద కమలమటి రావణ వీళ్ళిద్దరి మధ్యన కూడా టికెట్ కోసం వారు జరుగుతున్న ఈ తరుణంలో అక్కడ ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తారో లేకపోతే అక్కడికి ఏమైనా జనసేన కేటాయిస్తారా, ఇటువంటి పరిణామాలన్నీ కూడాను ఈ 5 నియోజకవర్గాలు అభ్యర్థులు ప్రకటించకపోవడం అనిశ్చిత నెలకొంది. ఈ విషయంలో పార్టీ అధినేతలే సరైన నిర్ణయం తీసుకుని ఎన్నికలు కూడా 2 నెలలు గడువు పొడిగించిన నోటిఫికేషన్లో కూడా చివరిలో అంటే 4వ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో అభ్యర్థులు సరైన వాళ్ళని గెలుపు గుర్రాలను ప్రకటించాలనే ఉద్దేశంతో జరుగుతున్న జాప్యం తప్ప ఇందులో పార్టీకి కానీ పొత్తులు కానీ ఎటువంటి నష్టం లేదని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.